బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి కలెక్టరేట్ కు బాంబ్ బెదిరింపు మెయిల్ వచ్చింది. కలెక్టరేట్ ను బాంబుతో పేల్చేస్తామంటూ మెయిల్ పంపారు గుర్తు తెలియని ఆగంతకులు. కొన్ని నెలల కిందట స్థానిక కపిలతీర్థం వద్దనున్న 2 ప్రైవేట్ హోటల్స్ కి కూడా ఇలాగే బాంబు బెదిరింపు మెయిల్స్ పంపారు ఆగంతకులు. తరచూ తిరుపతిని టార్గెట్ చేసి బాంబు బెదిరింపు మెయిల్స్ పంపుతున్నారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు బాంబ్ స్క్వాడ్. తిరుపతి అడిషనల్ ఎస్పీ రవి మనోహర్ ఆచార్య నేతృత్వంలో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. రైట్ దామోదర్, మనం చూస్తే తిరుపతి కలెక్టరేట్ కు బాంబు బెదిరింపు మెయిల్ తరచూ వస్తున్నాయి, ఇప్పుడు మళ్ళీ రావటం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, ఏ విధంగా కేసు నమోదు చేశారు, అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ మెయిల్స్ అనే డీటెయిల్స్ ఏమైనా తెలిసినాయా? రత్న, తిరుపతి కలెక్టరేట్ కార్యాలయంలో నిన్న సాయంత్రం 7:30 గంటల సమయంలో బాంబు ఉందంటూ మెయిల్ రావడంతో పోలీసు అధికారులు అలర్ట్ అయ్యారు. అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచార్య నేతృత్వంలోని పోలీసు అధికారులందరూ బాంబు స్క్వాడ్ సాయంతో మొత్తం కలెక్టరేట్ కార్యాలయాన్ని మొత్తం అనువనువు తనిఖీ చేసినారు. అయితే అక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాకపోవడంతో ఇది ఫేక్ మెయిల్ గా నిర్ధారించారు. మొత్తం మీద ఈ విధంగా ఇలాంటి ఫేక్ మెయిల్స్ చాలా కాలంగా ఇటు తిరుపతి వాసులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. గతంలో ఏదైతే కపిలతీర్థం సర్కిల్లో ఉన్న హోటల్స్ తో పాటు అటు ప్రముఖ హోటల్స్ అయిన అన్నింటికి ఈ విధమైన మెయిల్స్ రావడం జరిగింది. వాటిని తనిఖీలు చేయడం కూడా జరిగింది. తమిళనాడు ప్రాంతం నుంచి ఇలాంటి మెయిల్స్ వస్తున్నాయని గతంలో గుర్తించారు. దీనికి సంబంధించి ఏదైతే సెంట్రల్ అధికారులు కూడా సహాయపడమని అధికారులు ఇక్కడ నుంచి మెయిల్ పెట్టడం కూడా జరిగింది. దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. ఏదైతే ఫేక్ మెయిల్ ఇచ్చిన వారి మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు చెప్తున్నారు. నిరంతరము 1,00,000 మంది భక్తులు వచ్చిపోయే తిరుపతి నగరంలో ఇలాంటి ఫేక్ మెయిల్స్ ఇవ్వడం ద్వారా భక్తులను భయాందోళనకు గురి చేసే లక్ష్యంతోనే కావాలని ఇలాంటి మెయిల్స్ ఇస్తున్నారంటూ కూడా పోలీసు వర్గాలు ఆలోచిస్తున్నాయి. అయితే ఎవరైతే మెయిల్ పెట్టారో వారికి సంబంధించి ఆధారాలు సేకరిస్తున్నాం, ఇందుకు సంబంధించి సెంట్రల్ కూడా సహకారం అందిస్తుందని చెప్తున్నారు. మొత్తం మీద ఇలాంటి మెయిల్స్ గత 3 నెలల క్రితం వచ్చాయి, తర్వాత ఇప్పుడు మరీ ప్రారంభమయ్యాయి. రత్న, రైట్, థ్యాంక్ యూ దామోదర్.